అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. గోరింటాకు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇంటి నుంచి బింకంగా బయలుదేరాడే గాని హైదరాబాద్ చేరాక తాను ఒంటరిగాడే అన్న చింత పట్టుకుంది చక్రపాణికి. ఈ ఊరిలో తన దూరపు చుట్టాలు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరికైనా తండ్రి ఉత్తరం రాస్తానంటే తనే నామోషీకి పోయి వద్దన్నాడు. ముందు ఒక హోటల్లో దిగి కాలేజీలో జీతం కట్టాడు. కానీ హోటలులో ఎంతకాలం ఉండగలడు? రూమ్ కోసం అన్వేషణ సాగించాడు. తాను చిన్నప్పటి నుంచి నలుగురితో కలిసిమెలిసి తిరిగినవాడు కాదు. చొరవ తక్కువ. ఇక్కడ పరిచితులు లేరు. ఒకనాడు ఒక లొకాలిటీకి వెళ్ళి ఈ ఇంట్లో గదేమైనా ఖాళీగా ఉందా అని అందరిళ్లలో వరుసగా అడగటం సాగించాడు. ఒక ఇంటి వాకిట్లో నిలబడి అటు ఇటు చూస్తున్న అమ్మాయి భర్త వట్టి అనుమానస్తుడని అతనికేం తెలుసు? ఆమెను కూడా ఈ ప్రశ్న అడిగాడు. ఆమె ఏదో జవాబు చెప్పకముందే లోపల నుంచి ఆ అమ్మాయి భర్త బయటకు గయ్యమంటూ వచ్చి వాడిష్టం వచ్చినట్లు తిట్టసాగాడు. చక్రపాణికి వెంటనే భయం వేసినా కోపం కూడా వచ్చి ఏదో అన్నాడు. అవతల అతను రెచ్చిపోయి మీదకు కలబడ్డాడు. చుట్టూ మూగిన జనం ఎలాగో విడదీసి సర్దేసి పంపించేశారు. ఆ రోజంతా అతను గదిలోనే దుఃఖితుడై కూర్చున్నాడు. రాజారావుకు పెద్ద ఉత్తరం రాసి అందులో ఇవాల్టి తన దురవస్థ వర్ణించాడు. ఈ ప్రపంచంలో ఇలా ఇల్లు వదిలి వచ్చి ఒడిదుడుకు జీవితాలు గడిపేవారు వేలకు వేలు ఉంటారని తను ఒక్కడే కాదని అతనికి అప్పట్లో తెలిసి రాలేదు. తన మీద తాను జాలపడసాగాడు. ఒంటరిగా కాలేజీకి వెళ్ళి రాసాగాడు. హోటల్ గదిలో జీవితం దుర్భరంగా ఉండేది. తెలియని అశాంతి. చిన్నప్పటి పిరికితనానికి ఓ స్పష్టమైన రూపం ఏర్పడుతున్నట్లు ఉండేది. కారణం లేకుండానే బాధలు పడుతున్నట్లు అనుభూతి. కన్నీళ్లలో సొగసు, ఆనందం, ఆరాటం, మనోజ్ఞత, ఒంటరితనం మీద ఇచ్చ, భయం, విచిత్రం మీద భ్రాంతి, భీతి. బయటికి పోయి ఎటో తిరుగుతూ ఉండేవాడు. అలా తిరిగితే సుఖం దొరుకుతుందనే ఆశ దొరలేది. కానీ ఫలితం కాళ్ళనొప్పులు. పుస్తకాలు చదివి గొప్పతనం జీర్ణించుకోవాలనే తపన. కానీ ఫలితం తలనొప్పి. ఏదో అస్వస్థత అవ్యక్తంగా వెన్నాడుతూ ఉండేది. అనుభవాలు తనను చుట్టుముట్టితే బాగుపడతాననుకునేవాడు. తను క్రూరంగా ఉంటే అందంగా ఉంటుందని తోచేది. కాలేజీలో పాఠాలు వినకుండా వెర్రిమొర్రి ఆలోచనలు చేసేవాడు. గదికి వచ్చి పాఠాలు ఎందుకు వినలేదా అని చింతించేవాడు. ఒకటి చేస్తుంటే ఇంకొకటి చేయాలని ఉండేది. ఏ పని మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు. అయితే ఇవన్నీ ఇదివరకు లేవా? ఇప్పుడు కొత్తగా అనుభవిస్తున్నాడా? ఉన్నాయి. కానీ అప్పుడు ఇవన్నీ ఆలోచించేందుకు వ్యవధి లేదు. ఇంట్లో తనని ఆలోచించకుండా చేయడానికి తల్లి, తండ్రి మొదలైన వారున్నారు. తను దాక్కోవడానికి వీలుగా విశాలమైన రాజారావు ఉన్నాడు. అతని నీడలో తను మరుగున పడిపోయేవాడు. అలాగా తను ఆక్రమించడానికి ఎవరో ఒకరు కావాలి. ఎప్పుడు ఎవరిదో ఒకరి ప్రభావం తన మీద నిరవధికంగా ప్రసరింపబడుతూ ఉండాలి. లేకపోతే తన జీవితం చీకటిలో నల్లముసుగు. కాలేజీలో కొంతమందితో పరిచయమైంది. కానీ వాళ్ళలో తనను సేద తీర్చేవాడు ఒక్కడూ లేడు. ఈ స్థితిలో రాజారావు ఉత్తరాలు ఒకంత మనశ్శాంతి. తండ్రి ఉత్తరాలలోని ఆప్యాయత కొంచెం ఊరడింపు. తృప్తి లేకపోయినా ఒక్కడే నగరమంతా తిరిగేవాడు. పబ్లిక్ గార్డెన్స్కు వెళ్ళేవాడు. చార్మినార్ ఎక్కి క్రిందికి చూస్తూ నిలబడేవాడు. బస్సులో ఎక్కి ఊరికినే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగి వచ్చేవాడు. తరచూ సినిమాలు చూసేవాడు. విషాదం అనే తుషార బిందువులు మీదకు చిలికినప్పుడల్లా కనిపించిన హోటల్కి పోయి ఇంట తినేసి వస్తుండేవాడు. గోల్కొండ వెళ్ళి కొండ ఎక్కకుండానే తిరిగి వచ్చాడు. ఇలా రోజులు వెళ్ళబుచ్చుతున్న చక్రపాణికి ఒక హోటల్లో భోజనం చేస్తుండగా ఎదురుగా కూర్చున్న ఒక యువకుడు తన వంక తదేకంగా చూడటం కనిపెట్టాడు. వెంటనే కంగారు పడ్డాడు. తర్వాత సిగ్గుపడ్డాడు. పిదప సంకోచంలో పడ్డాడు. తన వంక ఒక వ్యక్తి చూస్తున్నాడని తెలిసాక అతనికి ముద్ద నోట్లోకి పోలేదు. కొంచెం ఆగి దిటవు తెచ్చుకొని మెల్లగా తల ఎత్తి అతడి వంక సూటిగా చూశాడు. ఆ యువకుడు మందహాసం చేశాడు. చక్రపాణి అతని కోసం నవ్వినట్లు కాకుండా మొత్తానికి నవ్వేశాడు. ఒకవేళ ఇదివరకు అతనితో పరిచయం ఏమైనా ఉందా? ఎప్పుడు చూచినట్లు లేదు మరి. మనిషి బక్కపలుచగా నల్లగా ఉన్నాడు. మధ్యపాపిట తీశాడు. 21, 2 మించి ఉండవు. షార్క్ స్కిన్ ప్యాంటు, స్లాక్ వేసుకున్నాడు. అతనిలో ఎక్కడో ఒక చోట ఏదో ఆకర్షణ ఉన్నట్లు తోచింది చక్రపాణికి. అన్నం తినటం మానే ఎక్కడా అని ఆలోచించసాగాడు.
కళ్ళ, నడత, అతనిలోని చొరవ, చురుకుతనమా? చక్రపాణి ఇలా ఆలోచనల్లో ఉండగానే ఆ యువకుడు ఇలా అన్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూచినట్లుగా ఉన్నదండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి అనేశాడు చక్రపాణి చప్పున. ఆ యువకుడు నవ్వి, నేను మిమ్మల్ని చూసి ఉండను, కానీ కొందరిని చూడగానే అలా అనిపిస్తుంది. మీ పేరు అని అడిగాడు చక్రపాణి. బ్రహ్మానందం. అతను అడిగిన మీదట చక్రపాణి తన పేరు చెప్పాడు. అతను ఇక్కడ లా కాలేజీలో చదువుతున్నాడట. అతను కూడా ఇక్కడకు కొద్ది రోజుల క్రిందటే వచ్చాడు. అతనికి రూమ్ దొరకలేదు. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాడు. చక్రపాణికి అతను కనిపించడం కొండెక్కినంత సంతోషం కలిగించింది. ఇతన్ని ఒక ఆధారంగా చేసుకోవాలనుకున్నాడు. ఏదో ఆకర్షణ కనిపిస్తోంది అతనిలో. ఆ సాయంత్రానికి ఇద్దరు బాగా పరిచితులైపోయారు. లోకాన్ని గురించి తనకంటే ఎక్కువగా తెలిసినట్లు అనిపించింది చక్రపాణికి. ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్ళారు. మరునాటి నుంచి ఇద్దరూ కలిసి ఇళ్ల కోసం తిరగసాగారు. అమ్మాయిలతో మాట్లాడుతుంటే చక్రపాణి సిగ్గుపడుతూ ఉండేవాడు. ఒక రోజున ఎవరో చెబితే ఒక సాహెబు గారి ఇంటికి వెళ్ళారు. అందులో 2 గదుల భాగం ఒకటి ఖాళీగా ఉన్నది. ఆ భాగానికి మిగతా ఇంటికి అసలు సంబంధం లేదు. ఇది యువతల రోడ్డు మీదకు ఉన్నది. వాళ్ళ ఇల్లు ప్రక్క రోడ్డు మీదకి ఉన్నది. ఆ సాహెబు గారు నిజాం గారి ప్రభుత్వం రోజుల్లో తహసీల్దారు. ఉర్దూ ధారాళంగా మాట్లాడతారు. తెలుగు రానే రాదు. ఇంగ్లీషు ఘోరం. వీళ్ళిద్దరికీ సంకటావస్థ వచ్చి పడింది. ఇద్దరికీ హిందీ సరిగ్గా రాదు. మొత్తానికి తిప్పలు పడి తాము వచ్చిన పనిని గురించి అభివర్ణింపసాగారు. ఐ డోంట్ గివ్ ఘర్ స్టూడెంట్స్ కో, బట్ యువర్ ఫేసెస్ వర్ గుడ్. మై వైఫ్ షీ ఓనర్, ఐ ఆస్క్ హర్ అన్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారట. స్కూల్ ఫైనల్ ఏదో చదువుతున్నారు. వాళ్ళిక్కడ ఉంటే ఇంత తిప్పలు ఉండేవి కావు. బడికి పోయినట్లున్నారు. ఆయన ఇంట్లోకి పోయి ఓ 10 నిమిషాలాగి వచ్చాడు బయటకు. 450 రెంట్ అన్నాడు. ఇద్దరికి గుండెలవిసిపోయినాయి. మై గాడ్ అన్నాడు బ్రహ్మానందం. ఓ ఐ సారీ, 40 పర్ పాంచ్. 45 అన్నాడు చక్రపాణి. ఎస్ దట్ ఈజ్. అమ్మయ్య అనుకుని కుర్రాళ్ళిద్దరూ ఊరడిల్లారు. అంతలో ఆయన తమ ఇంటికి మొన్న వచ్చిన దొంగను గురించి, తాను అప్పటి నుంచి చేసిన బందోబస్తు గురించి అభివర్ణింపసాగాడు. చోర్ కేమ్, జంప్డ్ ఆన్ ది విండో. ఉదర్. క్యా వాట్? ఎస్, ఎంటర్డ్. హీ జంప్డ్ ఇన్ టు మై ఘర్. ఐ సీన్ హిమ్ అండ్ హీ రన్ అవే. భాయ్ కుచ్ చాయ్ పీతే హో? యూ బడా జెంటిల్మ్యాన్, వెల్ పర్సనాలిటీ. అక్కర్లేదు అని చెప్పారు. స్టవ్ అది పెట్టడానికి వీలు లేదని చెప్పసాగాడు. ఫైర్ యూ డోంట్ పుట్. వాట్ ఈజ్ వాట్ ఫైర్? చూలా స్మోక్. వాల్స్ విల్ బీ ఖరాబ్. వీళ్ళకి అర్థమైంది. తల ఊపారు. ఎనదర్ టు ఇంపార్టెంట్. ఇద్దరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. సారీ, మాఫ్ కీజియే, మాఫ్ కర్నా భాయ్, ఇంపార్టెంట్ న్యూస్. వార్తలేవో చెబుతున్నాడుగా ఉన్ను అన్నాడు బ్రహ్మానందం. ది విండో ఆన్ దట్ సైడ్, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఓపెన్ నై. డోంట్ ఓపెన్. జానా నా హై అందర్. మై వైఫ్ గుస్సా. డేంజర్, బూరా ఉమెన్. వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ ఇంటి వైపునున్న గోడనున్న కిటికీ తలుపులు తెరవకూడదు. ఆయన భార్య మా చెడ్డ మనిషి అంటే గయ్యాలన్నమాట. సరే ఒప్పుకున్నారు. మరునాడే అందులోకి వచ్చి చేరారు. గదులు సౌకర్యంగానే ఉన్నాయి. హుస్సేన్ సాహిబ్ గారి భార్యకు ఘోష ఏమీ లేదు. ఒకసారి వచ్చి చెప్పవలసినవన్నీ టకటకా చెప్పి వెళ్ళింది. ఆమెకు తెలుగు బాగా వచ్చు. నిన్ననే వచ్చినట్లయితే తమకు ఆ తిప్పలు ఉండకపోయేవి కదా అనుకున్నారు వాళ్ళు. సాహిబ్ గారికి బోలెడు గేదెలు, ఆవులు ఉన్నాయి. ఆయనది పాల వ్యాపారం అన్నమాట. పనిచేసే వాళ్లతో యజమానురాలు ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉండేది. గై గైమ్ అనే ఆవిడ అరుపులు నిరంతరం వీళ్ళకి వినిపిస్తూనే ఉండేవి. ఆవిడ ధాటికి తట్టుకోలేక పనివాళ్ళు తరచూ మానేస్తూ ఉండేవారు. అటువంటి సమయాల్లో వాళ్ళ అబ్బాయిలే వెళ్ళి ఇళ్లలో పాలు పోసి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. చక్రపాణికి జీవితం హాయిగానే ఉంది. కానీ ఏదో అసంతృప్తిగా ఉంది. ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఎటో తిరుగుతూ ఉండేవారు. దగ్గరలో ఉన్న సుందర దృశ్యాలన్నీ చూసి వచ్చారు. బ్రహ్మానందం అంటే ఒక రకం భయంగా, గౌరవంగా ఉండేది. కానీ అభిమానం ఉండేది కాదు. అతని నిజరూపం ఇది కాదనిపించేది. చాలా కాలం నుంచి కలిసి ఉంటున్న మిత్రులలాగా సంచరించసాగారు. బ్రహ్మానందం చాలా చనువు తీసుకుని మాట్లాడుతూ ఉండేవాడు.
ఇంటి నుండి 2 రోజులకో ఉత్తరమైనా వస్తుండేది చక్రపాణికి. మొట్టమొదటి రోజుల్లో వాటికి ఓపిగ్గా జవాబు రాసేవాడు. కానీ రాను రాను అలా చీటికి మాటికి ఉత్తరాలు రాయటం చిన్నతనంగా, నామోషీగా ఉండేది. బంధాల నుంచి దూరంగా ఉండాలని, గంభీరంగా ఉండటం నేర్చుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. తన జీవితంలో ఎప్పుడూ ఏదో జరుగుతుందని, అది సామాన్యంగా ఉంటుందని అతనికి తోస్తూ ఉండేది. అతనిలో ఏదో సంఘర్షణ జరుగుతూ ఉండేది. తను వ్యర్థంగా రోజులు గడుపుతున్నాడని, అసలు గడపవలసిన విధానం అది కాదని అనిపించేది. ఇలా ఉండగా హఠాత్తుగా ముకుందం కలిశాడు. అంటే ముకుందరావు. మొదట చక్రపాణి అతన్ని గుర్తుపట్టలేదు. ఆ రోజు బ్రహ్మానందం ఎక్కడో పని ఉన్నదని పోయాడు. తను ఏమీ తోచక పబ్లిక్ గార్డెన్ వైపు నడిచాడు. అక్కడ ఎవరూ లేని ఏకాంత ప్రదేశం చూసుకుని చతికిలపడి చుట్టూ పరిమళాలను వెదజల్లుతున్న పువ్వులని పరిశీలిస్తూ పువ్వులని స్త్రీల మనసుతో పోల్చవచ్చునా లేదా అని ఆలోచించసాగాడు. పువ్వులనున్న రేఖ లాంటిది స్త్రీల మనసు. పువ్వులు కనబడతాయి, స్త్రీల మనసు కనబడదు. తెలిసి తెలియని ఊహ. అతనికి నవ్వు వచ్చింది. తనకు అర్థం కావు కొన్ని సంగతులు. జీవితం చివరి వరకు అంతే. ఒక అరగంట గడిచాక భుజం మీద పలుచని చేయి పడితే తల ఎత్తి చూచాడు. చామనచాయిగా, దిగులుగా, మాసిన గడ్డంతో ఉన్న మనిషి. నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. చక్రపాణి అతని వంక నిశితంగా చూచాడు. ఇతన్ని కాదుగాని ఇలాంటి వాణ్ణి ఎక్కడో చూచినట్లు తోచింది. సంకోచంలో పడి, లేదండి, మీరు మరి క్షమించాలి అన్నాడు నసుగుతూ. నేను ముకుందాన్ని. ఏ ముకుందం? చిన్నప్పుడు చినిగిన చొక్కాతో డ్రాయర్తో బడికి వచ్చే పిల్లవాడు. హైస్కూల్లో ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల క్లాసులోకి ఆలస్యంగా వస్తూ మేస్టారు చేత తిట్లు తిన్న అబ్బాయి. స్కూల్ ఫైనల్ పరీక్షలకు బాగా చదివి తీరా పరీక్ష ఫీజు కట్టేందుకు డబ్బు లేక పరీక్షకు చదువుకు ఉద్వాసన చెప్పిన అభాగ్యుడు. ఆ ముకుందమేనా ఇతను? అవును, ఆ ముకుందమే ఇతను. తరువాత ఏమైనాడో తనకు తెలియదు. ఒకప్పుడు పెద్ద చెప్పుకోదగ్గ స్నేహితుడు కాదు గాని మొదటి నుండి అతనంటే ఒక సానుభూతి, సదభిప్రాయం ఉండేది. నువ్వా అన్నాడు. నేనే అన్నట్లు అతను నవ్వి గడ్డిలో కూర్చున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు? జీవితాన్ని మలామా చేస్తున్నాను. అంటే అన్నాడు ముకుందం. అది ఒక అందమైన వెతుకులాట బ్రతుకు కోసం. అతని కుటుంబ విషయాలు తనకు తెలుసు. అన్ని సమస్యల్లో తనైతే మన్నైపోవచ్చు. నువ్వేం చేస్తున్నావు? పువ్వులను చూస్తున్నాను అని జవాబు చెప్పాడు చక్రపాణి. అదృష్టవంతుడివి, కానీ సౌందర్యోపాసన అందరికీ కష్టం సుమా. చక్రపాణి సిగ్గుపడి నోరు జారి ఏదో అనేశాడు. నేను బిఏ చదువుతున్నాను అన్నాడు. మా నాన్న అన్నాడు విచారంగా ముకుందం. నేను బిఏ అయితే చూడాలని కలలుగన్నాడు. చక్రపాణి ముఖం తిప్పుకున్నాడు. స్నేహితులిద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ముకుందం తన బాధలు చెప్పాడు. తన దేవులాట, తను ప్రైవేటు చెప్పిన పిల్లలు, తన చినిగిన బట్టలను చూచి నవ్వటం, అర్ధాకలి, ఉండటానికి చోటులేక అలమటించటం ఇత్యాదులు. అప్పుడెందుకో చక్రపాణికి ఒక విధమైన ఉద్రేకం కలిగింది. ఈ వ్యక్తిని విడిచిపెట్టకుండా తనతో ఉంచుకోవాలనుకున్నాడు. నీకు ఇబ్బంది అవుతుంది, ఎందుకులే అని ముకుందం మొహమాటపడ్డాడు. చక్రపాణికి ఉన్నట్టుండి ఆశ్చర్యం వేసింది. తనకు ఇప్పుడే తెలియవస్తుంది. తనకు చాలా స్వేచ్ఛ ఉంది. తను చాలా పనులు చేయగలడు. తన జాలికి ఒక విధమంటూ ఉంటుంది. వెంటనే పెంకిగా, వీల్లేదు ముకుందం, నువ్వు నాతో పాటు వచ్చి తీరాలి అన్నాడు. చివరకు ముకుందం ఒప్పుకున్నాడు. మరునాడు తన పెట్టే బేడతో సహా అతని గదికి వచ్చి వేయడానికి ఒప్పందం అయింది. చీకటి పడేదాకా ఆ కబురు ఈ కబురు చెప్పుకొని తర్వాత మైసూర్ కేఫ్ దాకా నడిచి వెళ్ళి అక్కడ భోజనం చేశాక ముకుందాన్ని సాగనంపి రిక్షాలో ఇంటికి బయలుదేరాడు చక్రపాణి. తను మంచి పని చేశాడా అనిపించింది. మంచి పనిలానే ఉంది. బ్రహ్మానందం ఏమైనా అంటాడా? తన మీద అతనికి ఏం అధికారం ఉంది? కానీ ఈ విషయం బ్రహ్మానందానికి చెప్పే ముందు అతనికి ఎందుకో భయం వేసింది. ఒకవేళ బ్రహ్మానందం ఏమైనా అన్నా పర్వాలేదు, చీవాట్లు తిందాంలే అనే మనస్థితికి వచ్చాడు. మెల్లిగా మాటల మధ్యలో ఈ విషయం బయటపెట్టి అతని ముఖంలోకి తొట్రుపడుతూ చూశాడు. కానీ అతని ముఖంలో ఏ భావం ద్యోతకం కాలేదు. చిన్నగా నవ్వి, నీ ఇష్టం అన్నాడు. అతను అనుకున్న సమాధానం రాలేదు. అందుకని కొంచెం ఆగి బాధగా, అది కాదు, నీకేమైనా కష్టమా అని అన్నాడు.
కష్టమా అని బ్రహ్మానందం నిర్లక్ష్యంగా నవ్వాడు. ఇవన్నీ నాకు యథాలాపమైన సంగతులు, వీటికి నేనట్టే ప్రాధాన్యం ఇవ్వలేను అన్నాడు. చక్రపాణికి తృప్తి కలిగింది గాని బ్రహ్మానందం మాటల్లో ఏదో మనసుకు ఆరాటం కలిగించే భావం మెదిలినట్లు స్ఫురించింది. మరునాడు ముకుందం వాళ్ళ గదికి వచ్చేశాడు. కాలేజీ ఎలక్షన్ల రోజులవి. ఎప్పట్లాగానే విద్యార్థుల్లో కలకలం బయలుదేరింది. దెబ్బలాటల్లోకి దిగాలన్నా, చదువు ఎగేసి ఉత్సాహకరమైన కార్యక్రమాల్లో తిరగాలన్నా వాళ్లకు అదే అవకాశం. ఈ అధ్యాయం కోసమే ఎదురుచూసేవాళ్ళు, కలలుగనేవాళ్ళు పెక్కుమంది. ఉన్నట్లుండి తాను వచ్చి ఈ ఎన్నికల గొడవల్లో అమాంతం ఇరుక్కుంటానని రాజారావు అనుకోలేదు. అతను పూర్తి ఏకాంత జీవితం గడుపుతున్నాడని చెప్పొచ్చు. బుద్ధి పుట్టిన రోజున కాలేజీకి వెళ్ళటం, లేని రోజున కాలేజీ ఎగ్గొట్టి గదిలో హాయిగా నిద్రపోవటం, ఇది దినచర్య. ఈ క్రొత్త గది సుఖంగానే ఉంది. చుట్టుపక్కలన్నీ ఆఫీసర్ల ఇల్లు. మేడ మీద విశాలమైన గది. క్రింది భాగంలోనే ఆఫీసరు గారి కాపురం. సాయంత్రం కూడా బయటికి పోవటం మానేశాడు. డాబా మీద అటు ఇటు పచార్లు చేసేవాడు. హిగిన్ బాదమ్స్కి వెళ్ళి కొన్ని కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చాడు. ఆఫీసర్ గారికి 35 ఏళ్లకు మించవు. ఆయన తరచూ క్యాంపుల్లో ఉండేవాడు. ఎప్పుడైనా ఊళ్ళో ఉన్నప్పుడు వచ్చి రాజారావుతో లోకాభిరామాయణం వేసేవాడు. లేకపోతే ఎదురింటి పిల్లలు వస్తూ ఉండేవారు. వాళ్లతో చిలిపి కబుర్లతో కాలం ఆనందంగా గడిచేది. చక్రపాణికి ఉత్తరం రాయటం ఒక అనుభవం. రోజులు ఇలా గడుస్తుండగా ఒక సాయంత్రం కొంతమంది విద్యార్థులు గదిలోకి వచ్చారు. వస్తూనే రాజారావుని పొగడటం మొదలుపెట్టారు. మీ నిజాయితీ, మీ సమర్థత, మీ అనుభవం, మీ పలుకుబడి, వీటి తాత్పర్యమంతా ఏమిటయ్యా అంటే, వస్తున్న కాలేజీ ఎన్నికల్లో వీళ్ళ పార్టీ తరఫున రాజారావు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటుగా నిలబడాలి. రాజారావు చికాకు పడ్డాడు. తను ఉన్నన్ని రోజులు ఈ రాజకీయాలు ఎలానూ తప్పవు. 1-2 సందర్భాలలో తన అన్నలకు తనకు కూడా తగాదా వచ్చింది. వాటి నుండి విముక్తుడు అవుదామన్నా సాధ్యం కాని స్థితి. ఇక్కడ అలాంటి వాతావరణము, పార్టీలు, కక్షలు, వైషమ్యాలు అతను ఒప్పుకోలేదు. కానీ ఒకసారి మనిషి యొక్క ఒప్పుదలకు సంబంధం లేకుండానే అతను మనోపన్నాగంతో ఇరుక్కోవలసి వస్తోంది. ఆ విద్యార్థులు రోజూ వచ్చి వేధించటం ఆరంభించేసరికి చివరి క్షణాన అనక తప్పింది కాదు. అతను అలా అనడమేమిటి, ఇక కోలాహలం చెలరేగిపోయింది. మొదట ప్రతిపక్ష సభ్యులు అతని వద్దకు రాయబారానికి వచ్చి రాజీ ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అతని సొంత విషయం కాదుగా ఏ సంగతి తేల్చి చెప్పడానికి. రాయబారం విఫలం పొందేసరికి బెదిరింపులు రాసాగాయి. ఇతన్ని బలపరిచే పార్టీ సభ్యులు ఈ బెదిరింపులు విని రెచ్చిపోయి ఎదురు సవాళ్లు చేశారు. ఇహ సమావేశాలకు మితి లేకుండా పోయింది. రాజారావు ఉంటున్న గది హెడ్ క్వార్టర్స్, ఇంకా మిగతా 2 విద్యార్థుల గదులు బ్రాంచ్ ఆఫీసులు. రాత్రింబవళ్ళు ఇదే గొడవ, ఇవే సమస్యలు. ఒకరికొకరు ఎదురైనప్పుడు హెడ్ క్వార్టర్స్కా బ్రాంచికా అని ప్రశ్నించుకునేవాళ్ళు. సమావేశాలు తీవ్రంగా ఉండేవి. అందులో అనేక రకాల తర్జన భర్జనలు జరిగేవి. ఎత్తుకు పై ఎత్తులు ఉండేవి. కొంతమంది విద్యార్థులు గూఢచారులుగా వ్యవహరిస్తుండేవారు. ఈ గూఢచారులు అందించే వార్తలతో అవతల పార్టీ వాళ్ళు గంభీరంగా ముఖాలు పెట్టి ఈ కొత్త విఘాతాన్ని ఎదుర్కోవటం ఎట్లాగా అని తెగ ఆలోచించేవాళ్ళు. అవతలి వాళ్ళు అతి తెలివైన వాళ్ళు. వీళ్ళను ఓడించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వాడసాగారు. వారిలో మొదటిది కులభేదం. పైగా అవన్నీ నోటికొచ్చినట్లుగా ప్రచారం చేయబడుతూ ఉండేవి. అతని పార్టీలోంచి సాయశక్తులా ప్రయత్నించి 2ని చీల్చి ప్రెసిడెంట్ పదవికి నిల్చోబెట్టారు ప్రతిపక్షం వాళ్ళు. వీళ్ళలో వీళ్ళు చీల్చి ఓట్లు చెల్లాచెదురయ్యేటట్లు చేద్దామని వాళ్ళ ఎత్తు. ప్రెసిడెంట్తో కూడా ఇంకా మిగతా శాఖలకు చెందిన పదవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళ వ్యక్తిగత విలువలను బట్టి మిగతా అభ్యర్థులకు పడే ఓట్లు కూడా ఆధారపడి ఉన్నాయి. ఒక రోజున ప్రిన్సిపల్ గారు అభ్యర్థులందరూ విద్యార్థుల బాధ్యత అన్న అంశంపై స్టేజీ ఎక్కి మాట్లాడమని నోటీసు పంపారు. కొంతమంది అభ్యర్థులు గుండెల్లో రాయపడింది. వాళ్ళు ఇంతవరకు ఎన్నడూ స్టేజీ ఎక్కిన పాపాన పోలేదు. ఇంగ్లీషు కాదు కదా, తెలుగు మాటలు కూడా 4 ముక్కలు తప్పులు లేకుండా మాట్లాడటం చేతకాదయే. వాళ్ళంతా గబగబా లెక్చరర్ల వద్దకు బయలుదేరి ఉపన్యాస భాగాలు వ్రాయించుకొని కంటతా పట్టారు. రాజారావుకు చిన్నప్పటి నుంచి నలుగురు ఎదుట దబాయించి మాట్లాడే అలవాటుంది. తప్పైనా ఒప్పైనా జంకకుండా గడగడా మాట్లాడటం అబ్బింది. అందుకని అతనికి తంటా లేకపోయింది.
తీరా స్టేజి మీదకి వచ్చేసరికి కంటతా పట్టిన వాళ్ళు మధ్యలోనే మర్చిపోయి తెల్లమొహం వేశారు. రాజారావు ఇంగ్లీష్లోనే మాట్లాడి అందంగా 5 నిమిషాల్లో ముగించాడు. అతని ప్రత్యర్థి తెలుగులో లేని ఉద్రేకం తెచ్చుకుని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ రోజు పేరు రాజారావుకే దక్కింది. ఇంకా అసలైన కాన్వాసింగ్ బయలుదేరింది. ఒకరి మీద ఒకరు విసురులు, ఒకరిని ఒకరు గేలి చేసుకోవటాలు, ఒకరి లోపాన్ని ఒకరు వెక్కిరించుకోవటాలు ప్రయత్నించారు. ఇదివరకు రాజారావుకు ఉషారానికి జరిగిన రభస ఎవరో పసిగట్టినట్లున్నారు. దాన్ని వెలికితీసి అతను దుశ్శీలుడని ప్రచారం సాగించారు. రాజారావుకు కడుపులో దేవినట్లయింది. ఆ రోజంతా బాధపడ్డాడు. ఇతని పార్టీ వాళ్ళు ఇతన్ని ఓదార్చి అతని ప్రత్యర్థి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు తీసి తేదీలతో సహా ప్రచురించారు. దాంతో పెద్ద గొడవ చెలరేగింది. ప్రిన్సిపల్ గారు అందరినీ పిలిచి చీవాట్లు పెట్టి పంపించారు. కరపత్రాల్లోకి కవిత్వం, ప్రాసలు, విచిత్ర సంభాషణలు ఎక్కువ కాసాగాయి. తరువాత రంగురంగుల కార్డులు, జేబురుమాళ్ళు సెంటు వాసనలతో కలిపి ముద్రించబడసాగాయి. ఊళ్ళోని గోడల నిండా, రోడ్ల నిండా పోస్టర్లు అంటించబడసాగాయి. కాలేజీకి బయట భారీ ఎత్తున బేనర్లు తగిలించబడ్డాయి. సినిమా హాల్స్లో స్లైడ్స్ ప్రదర్శించబడ్డాయి. రాజారావుకు మనశ్శాంతి లేకుండా పోయింది. తానీ పద్మవ్యూహంలో అనవసరంగా చిక్కుకున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడేం చేసేటట్లు? అతనిలో పౌరుషం కూడా చెలరేగింది. ఇప్పుడు తాను ఓడిపోతే నలుగురిలో నగుబాటు. ఎలాగూ రంగంలోకి ఉరికాడు. ఇక శక్తివంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నించడమే కర్తవ్యం. ఒకరోజు అతను ఎక్కడెక్కడో తిరిగి గదికి వస్తున్నాడు. ఇంతలో అతని మామయ్య కలిశాడు. ఏమోయ్, ఎక్కడా కనబడడం మానేశావు అని పలకరించాడు. ఆయన్ని చూడగానే రాజారావు ముఖం ముడుచుకున్నాడు. ఏమీ లేదు, కొంచెం పనులలో అన్నాడు. ఏమిటోయ్ ఆ వల్లమాలిన పనులు? ఎన్నికలేనా? రాజారావు జవాబు చెప్పలేదు. ముఖం ప్రక్కకి తిప్పుకున్నాడు. ఆయన వాలకం చూస్తే ఇతన్ని అప్పుడే వదలదలుచుకున్నట్టు కనబడలేదు. రావయ్యా ఇంటికి, ఇంట్లో అంతా నీకోసం కలవరిస్తున్నారు. నీ గురించి రాత్రి మీ అత్తయ్య నాతో పోట్లాట వేసుకుంది, పదా అన్నాడు. ఇవాల్టికి వదిలే మామయ్య, రేపెప్పుడైనా తప్పక వస్తాను అన్నాడు. ఈ కబుర్లన్నీ నా ముందు చెప్పకు. నిన్నివాళ వదిలేశానంటే ఇహ మళ్ళీ కలియటం వచ్చే జన్మలోనే. ఈ ఊళ్ళో నీకు ఎంతో అయిన వాళ్ళు ఉన్నారన్న సంగతి నువ్వు మర్చిపోయినా ఈ బొందులో ప్రాణముండగా అలా మేము అనుకోలేము. ఏమిటిది రాజా? ఎవరి దగ్గర నీకు మొహమాటం, సంకోచం? నీ సొంత మామయ్య దగ్గర నువ్వు నెలల తరబడి మా కళ్ళబడటం లేదంటే మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఎవరికన్నా తెలిస్తే నవ్వుతారు కూడాను. ఆయన అతని జబ్బ పట్టుకుని లాక్కుపోసాగాడు. ఆ సమయంలో రాజారావుకి కూడా ఒక అనిర్వచనీయమైన బాధ కలిగింది. పద అని మనసులో అనుకుని మెదలకుండా నడవసాగాడు. 2 ఫర్లాంగులు నడిచి ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. దారిలో ఆయన కుటుంబ విషయాలు ఏవో చాలా చెప్పాడు. అవన్నీ రాజారావు వినలేదు గాని ఊరికినే ఊకొట్టసాగాడు. ఇంట్లోకి పోయేసరికి అంతా గై గయమని తగులుకున్నారు. అత్తయ్య, ముసలమ్మగారు, బావ వీళ్ళంతా కలిసికట్టుగా సూటిపోటి మాటలు అనసాగారు. ఏమయ్యోయ్ అల్లుడా, ఇన్నాళ్లకు కనిపించామా? ఏమిటి అత్యాచారం? మాకు కనిపించకూడదని ఏమైనా శపథం పట్టావా అంటున్నది అత్తయ్య. ఏం నాయనా, ఈ ముసలిది ఇంకా చచ్చిపోలేదు కదా, ఒకనాడు తొంగి చూచిపోవటానికైనా భారమైపోయిందా? మీ అన్నయ్యలు మా ఊరు వచ్చారంటే నన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండగలరా? నువ్వేమిటి ఇలా అంటూ ముసలమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంది. నిన్ను కలుసుకుందామని నీ రూమ్కి కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగాను బావా. ప్రెసిడెంటివిగా నీ దర్శనం కాలేదు అంటూ అతగాడు. రాజారావుకు ఉక్కిరిబిక్కిరైంది. ముభావంగా నవ్వి ఊరుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చుని అంతా పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. రాత్రి 8 దాటి ఉంటుంది. రాజారావుకి సంకటావస్థ వచ్చి పడింది. భోజనాల వేళ ఎలాగో బలవంతం చేసి తీరుతారు. ఎలా నిరాకరిస్తాడు? కొన్నాళ్ళ క్రిందట పండగో ఏదో వచ్చి తనను ఒకసారి భోజనానికి పిలిచారు. పగటిపూట ఎవరో మిత్రులు కనిపిస్తే వాళ్లతో హడావుడిగా 12 దాటిపోయింది. అప్పుడు వాళ్ళను వదిలించుకొని ఆదరాబాదరాగా మామయ్య గారింటికి వెళ్ళేసరికి వాళ్ళంతా అప్పుడే భోజనాలు చేసి కూర్చున్నారు. చేస్తే చేశారు. తాను భోజనానికి వచ్చినట్లు అయినా గుర్తించక చేసే వచ్చానన్న భావాన్ని ప్రకటిస్తూ ఏదో సంభాషణలోకి దింపి సాయంత్రం దాకా అక్కడే కూర్చోబెట్టేశారు. అలాంటి వాళ్ళు. కానీ ఈరోజు ఆ మామయ్య ఆప్యాయత వలకబోస్తున్నాడు. మాటి మాటికి భుజం మీద చేయి వేసి నిమురుతున్నాడు.
లంకంత ఇల్లుంది కదా మనకు, నీకు ఇందులో ఒక గది లేకపోయిందా చెప్పు? ఎంత మొత్తుకున్నా నీ పంతం నీదే గాని మా గొడవ పట్టించుకోవు కదా అంటున్నాడు. ఏమిటో చెల్లాయి దాని కుటుంబం చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. బావ పోయినప్పటి నుంచి అన్ని కష్టాలే, మిమ్మల్ని చూసుకుంటూ మీ మీద ఆశలన్నీ పెట్టుకుని గడుపుతోంది అంటూ సానుభూతి ప్రదర్శిస్తున్నాడు. చివరకు భోజనానికి లే అంటే లే అన్నారు. బలవంతంగా లేవతీసి కాళ్ళు కడుక్కోవడానికి పంపించారు. రాజారావు పెరట్లోకి పోయాడు. నీళ్ల కోసమని. చీకటిలో ఒక మనిషి ఎదురుగా నడిచి వస్తోంది. ఇతన్ని చూసి చప్పున ఆగి వెనుదిరిగి పోబోయింది. అతను ఇరుకున పడి, పర్వాలేదు వెళ్ళు సత్యవతి అన్నాడు. పాపం ఆ అమ్మాయి సంకోచిస్తూ నిలబడింది. కులాసాగా ఉన్నావా అన్నాడు రాజారావు. సత్యవతి తల ఊపింది. కొంచెం చిక్కినట్లుగా ఉన్నావే అన్నాడు రాజారావు. ఆ అమ్మాయి దిగులుగా నవ్వి, చిక్కానా లేదే అన్నది. ఇంకా ఎవరికి చిక్కలేదా? పో. పోతున్నాను, కానీ నువ్వు అడ్డు అంటూ ఆమెను తొలగించుకొని ముందుకు పోబోయాడు. మాట అని ఆమె అతన్ని ఆపి, బొత్తిగా కనిపించడం మానేశావేం అంది సిగ్గుపడుతూ. అంత మరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నానా అన్నాడు రాజారావు. అంటే అన్నది సత్యవతి. అంటే దానికి తెలుగు తెలియదేం కర్మం, అయినా నీకు ఇంగ్లీషు. నేను చదువుకోలేదనేగా నీకు వెటకారం. ఎవరో వస్తున్నట్లున్నారు, వెడతాను అంటూ ఆమె ఆ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోయింది. రాజారావు మనసు చివుక్కుమన్నది. ఏమిటిది చివరి మాట అలా అంది? ఎవరో వస్తున్నట్లున్నారు, వెడతాను. వస్తే ఏం, తామిద్దరూ మాట్లాడుకుంటుండగా ఎవరూ చూడకూడదా? అంత చూడకూడనటువంటి భావాలు ఏమీ లేవే. ఈ అమ్మాయిలు భోజనాల దగ్గర అతని మామయ్య సదాశివం గారి సందడి మరీ ఎక్కువైంది. చూడు, నువ్వు ఇదివరకు ఎంత బలంగా ఉండేవాడివి, చెల్లయ్య నిన్ను చూసిందంటే ఏడ్చి మొత్తుకుంటుంది. మనిషివి కూడా నల్లబడిపోయినావు. ఈ ఎలక్షన్ హడావిలో తిరుగుతున్నావు కాబోలు. డబ్బు కూడా బాగానే ఖర్చు అయ్యే ఉంటుంది. కొంచెం అవుతూనే ఉంది అన్నాడు రాజారావు అన్నం కలుపుతూ. ఏమాత్రం ఒక 200 అయి ఉంటుందా? 200 ఏ మూలకు వస్తుంది నాన్న? నాకు తెలుసుగా ఎలక్షన్స్ గురించి. ఓ 1000 పైచిలుకు వదులుతాయి అన్నాడు కొడుకు. అయ్య బాబోయ్, అంత సొమ్మే ఎందుకురా అంత దుబారా? తిరిగి పెట్టిన దాంట్లో ఒక దమ్మిడి అయినా వస్తుంది కనుకనా? నెయ్యి వడ్డిస్తూ అత్తయ్య, చాలే ఊరుకోండి, భోజనాల దగ్గర ఏమిటా వాదింపు? ఈ వయసులో ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు పెడతాడు? అదీగాక అల్లుడికి పలుకుబడికి ఏమీ తక్కువ లేదు. మొన్న రైతు శేషయ్య చెప్పాడుగా, వాళ్ళ ఊళ్ళో అతని మాటకు ఎంత చెల్లుబడో ఏమిటో. రేపొద్దున ఏ ఎమ్మెల్యేనో అయితే ఇలాంటి వేలు బోలెడు సంపాదిస్తాడు అంది. ఓ అవును, ఇప్పటినుంచి ఇలాంటి వాటిలో తిరిగితే గాని అప్పటికి అనుభవం చాలదు. అయితే మోహనం, మనమ్మాయి ఎమ్మెల్యే గారి భార్య అవుతుందంటావు ఏం? ఒక్క అనేదేమిటి, అల్లుడు తలుచుకుంటే అంటూ ఆవిడ కూర మారు పట్టుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇదిగో ఇదయ్యా మీ అత్తయ్య గొడవ, దీనికి నేను సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇదిగో ఏమేవ్, ఆ మాట్లాడేదేదో స్పష్టంగా మాట్లాడకూడదు? అతను ఇవాళ వెళ్ళిపోయాడంటే మళ్ళీ కంటికి కనిపించడం కరువు. రాజారావుకు ఈ పరిస్థితి ఏమీ సుఖంగా లేదు. ఇహ ముసలమ్మగారు ప్రారంభించిందంటే ఈ రభసకు అంతూ పంతూ ఉండదు. ఇవాళ ఈయనకు ఎందుకు కనిపించాన్రా దేముడా అనుకున్నాడు. ఆయన గారి భార్య లోపల నుంచి గిన్నెలు చప్పుడు చేస్తూ, బాగుంది, భారమంతా నా మీద తోస్తున్నారా? అయినా మీ చాదస్తం గాని రాజుకు మటుకు మనం చెప్పాలా ఏమిటండి? ఇది ఇప్పటి విషయమా? అతని అన్నలు ఆవిడ కూడా ఏకగ్రీవంగా ఒక నిశ్చయానికి ఎన్నడో వచ్చేశారు. సత్యవతి, ఇదిగో ఈ కూర తీసుకెళ్లి వడ్డించిరమ్మా. అబ్బా, నేను వెళ్ళను బాబు అన్నది అమ్మాయి కంఠస్వరం తగ్గించి. ఇదిగో విన్నారా దీని మాటలు? అతని మీద అలిగినట్లుంది. ఇప్పుడేమీ తీసుకురానంటోంది. కొడుకు బావ పిలిస్తే గాని రాదేమో అమ్మా. సత్యవతి, పర్వాలేదులేరా, ఆనక నిన్నేడిపించనులే అని నవ్వేశాడు. వెనక నుంచి తల్లి మెల్లగా పొడిచి బలవంతంగా యువతలకు తోసింది. అప్పుడు ఆ పిల్ల వచ్చి గత్యంతరం లేక తల వంచుకొని పళ్ళెంతో వడ్డించసాగింది. చాలు అంటున్నాడు రాజారావు. ఇంకొంచెం వేయించుకో బావా, ఆనక మా సత్యవతికి కోపం వచ్చిందంటే ఇల్లు ఎగిరిపోతుంది. గబగబా ఏదో కాస్త గుమ్మరించి సత్యవతి లోపలికి పరిగెత్తింది సిగ్గుతో. అవమానంతో రాజారావుకు చచ్చిన చావైంది. వీళ్ళంతా కలిసి ఏం చేయాలి?
మొత్తానికి ఎలా అయితేనే భోజనాల వ్యవహారం ముగిసేసరికి అమ్మయ్య అని నిట్టూర్చాడు అతను. ఇహ బయలుదేరడానికి సిద్ధపడసాగాడు. వాన వచ్చేటట్లుగా ఉంది, ఇప్పుడేం పెడతావు అంది అతని అత్తయ్య. కాదులే అత్తయ్య, చాలా పని ఉంది, నా కోసం స్నేహితులు ఎదురు చూస్తూ ఉంటారు అని ఎలానో నచ్చచెప్పి మొత్తం మీద బయటపడ్డాడు. అతనికి చెమటలు పట్టాయి. ఈ ఊరు వదిలేసి గుంటూరు కన్నా పోవలసింది చదువుకు. ఎంత పాడు పని చేశాను అని మదనపడ్డాడు. కొంత దూరం పోయి ఏదో తోచి వెనుదిరిగి చూశాడు. డాబా మీద చీకట్లో ఒక స్త్రీ నిలబడి అతను వెళుతున్న దారికేసి నిరాశగా చూస్తోంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.